తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఓజీలో కొత్త పవన్ కళ్యాణ్ని చూస్తున్నాం. ఈ వీడియోలో ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అంటే ఆయన ఇచ్చిన స్పీచ్ పైన, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే అంశాలు ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. ఇక ఓజీ అనగానే ఇప్పుడు ఎక్కడ చూసినా అదే బజ్ అన్నమాట. ఎందుకంటే ఆ ఫోబియా దాదాపుగా ఇక్కడ కాదు, అక్కడ కాదు, తెలుగు కాదు, తమిళ కాదు, హిందీ కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఓజీ. సో ఇది ఒక పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకి సంబంధించి ఎంత చర్చ అంటే మామూలుగా కాదు. ఎక్కడ ఏ అంశాలు అన్ని ప్రక్కెళ్ళిపోయినాయి. ఓజీ ట్రైలర్ చూసారా, ఓజీ ట్రైలర్ రాలేదేంటి, ఈ ట్రైలర్ చుట్టూనే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంత హైప్ ఉన్న సినిమాకి ఒక ట్రైలర్ కూడా అఫీషియల్గా విడుదల కాలేదు అనగానే అభిమానుల్లో అదొక ఉత్కంఠ. ఏంటి అసలు ఓజీ ట్రైలర్ ఎలా ఉండబోతుంది? అయితే అసలు వితౌట్ ట్రైలరే ఆ సినిమాకి ఇంత హైప్ వచ్చింది అంటే దీనికి ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కొత్తగా ఎందుకు కనిపిస్తున్నారు ఏంటి అంటే, సరే సినిమాలో స్టైలిష్ లుక్, ఆ గెటప్, అపియరెన్సు, ఆ క్యారెక్టరైజేషను, ఆ డైలాగ్ డెలివరీ, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సినిమాలో క్యారెక్టర్లో ఏ విధమైన గెటప్తో ఉంటారో అదే గెటప్తో ఈయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం అనేది ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే గెటప్తో ఆయన రావటం, అదేవిధంగా ఆ కత్తి పట్టుకొని కొంచెం ఉంటాయి కదా యాక్టివిటీస్, ఆయన కూడా దానిపైన మాట్లాడారు. నేను ఒక డిప్యూటీ సీఎం అనే విషయాన్ని కూడా మర్చిపోయాను, అంటే క్యారెక్టర్లో ఆ విధంగా ఉండిపోయాను అన్నట్లుగా ఆయన చెప్పారు. సో అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేయని విధంగా, మాట్లాడని విధంగా మాట్లాడారు. అంటే సినిమా ఇదే నాకు పిచ్చి అనే తరహాలో మాట్లాడటం ఒక విధంగా చెప్పాలి అంటే గతంలో మాట్లాడిన దానికంటే కూడా చాలా భిన్నంగా ఉంది ఆయన. సో నాకు సినిమా అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఆయనకి ఒక క్రేజు, ఒక ఫేము ఇవన్నీ తీసుకొచ్చింది అదే, కాబట్టి నాకు సినిమానే ముందు. అఫ్కోర్స్ ఇవాళ రాజకీయాల్లో ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం కూడా మీ అభిమానమే అని చెప్పేసి తనకి అభిమానుల పట్ల ఎంత గౌరవం ఉంది అనేది కూడా ఆయన గుర్తు చేశారు. అయితే ఇక సినిమా విషయానికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఒక విధంగా చెప్పాలంటే ఆ స్థాయిని మరింత ఎదిగేలాగా, అంటే ఆ సినిమా హైప్ ఓ రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. ఇక సుజిత్ డైరెక్షన్ గురించి అంటారా, ఆ సాహో సినిమా చూసాం కదా, అఫ్కోర్స్ ఆ సినిమా టేకింగ్ అయింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఓజీలో కూడా చూస్తే మామూలు సినిమాల్లాగా ఉండదు టేకింగ్, ఆ పిక్చరైజేషన్ కానీ ఆ టేకింగ్ తీసుకునే విధానం, స్క్రీన్ ప్లే క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఎన్నడూ చూడని విధమైన పాత్రలు అయితే చూడబోతున్నారు అనేది మాత్రం సుస్పష్టం. ఆ మ్యూజిక్ కూడా చూడండి, రొటీన్ మ్యూజిక్ అనేది ఎక్కడా లేదు. ఒక జపాన్ బ్యాక్గ్రౌండ్, ఆ జపాన్ వాళ్ళ మ్యూజిక్ ఏ విధంగా ఉండదు అది, అదేవిధంగా మాఫియా బ్యాక్డ్రాప్ మీద నడుస్తుంది కదా మూవీ. సో ఒక అన్అఫిషియల్ ట్రైలర్ కదా అది రిలీజ్ చేసింది కూడా, దాంట్లో కూడా ముంబై వస్తున్నా అనే డైలాగు. సో ఆ డైలాగుతోనే అసలు ఎక్కడికో అభిమానులకైతే నోటంట మాట రావట్లా. సో ఇక్కడ ఈ ఓజీ సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఇంత హైప్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం 24వ తేదీ నైట్ ఫస్ట్ షో ఎప్పుడైతే పడుతుందో అప్పుడే తెలుస్తుంది. అయితే సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనే దానికంటే కూడా అభిమానుల్లో మాత్రం ఒక రేంజ్లో హైప్ ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్లో ఉన్నాయి. సో అది మరి ఏ స్థాయికి తీసుకెళ్తుంది, ఎక్కడి వరకు ఆ సినిమాని నిలబెడుతుంది అనేది మాత్రం అప్పుడు తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్రైలర్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనేది అభిమానుల్లో ఎదురుచూపు అలాగే మిగిలిపోయింది. ఇక ఈ డైరెక్షన్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో ఏ సినిమాకి చేయనటువంటి పబ్లిసిటీ మాత్రం ఈ సినిమాకి ఆయన దాని గురించి మాట్లాడతాం అనేది ఒకంత సర్ప్రైజ్ అయ్యారు ఫ్యాన్స్ కూడా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనగానే అభిమానులు ఎంత ఆరాధ్య దైవంగా భావిస్తారో అదే తరహాలో ఆయనకి వ్యతిరేక గళం వాళ్ళు కూడా ఉన్నారు, అంటే యాంటీ ఫ్యాన్స్. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారు అంటే యాంటీగా ఏ ఒక్కరు లేరండి.
ప్రతి ఒక్క అభిమాని హీరో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూనే ఉంటారు. అంతెందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇట్లా మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓజీ సూపర్ హిట్ అవ్వాలి, రికార్డ్స్ బ్రేక్ అవ్వాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి యాంటీ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఆయన ఎప్పుడైతే రాజకీయ అరంగేటం చేశారో ఇక అప్పటి నుంచే యాంటీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని సినిమాల పరంగా అభిమానిస్తూ, రాజకీయ పరంగా విభేదిస్తూ అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో కొంతమంది చెబుతూ ఉంటారు పైకి, అదేంటి అంటే వాస్తవంగా సినిమాల్లో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కానీ రాజకీయంగా విభేదిస్తానంటారు చూసారా, వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, అది మాత్రం సుస్పష్టం. కాకపోతే ఆ కోటింగ్ వేసుకుంటారు అన్నమాట పైన. ఎట్లాగంటే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానినే కానీ రాజకీయాలు విభేదిస్తాను అన్నారంటే అది కోటింగే, డౌటే లేదు. సో ఇక కొంతమంది అయితే డైరెక్ట్గానే ఓపెన్గా ఉంటారు, ఏంటి అంటే నాకు నచ్చదు పవన్ కళ్యాణ్ అంటే. నచ్చకపోవడం వేరు, వ్యతిరేకించడం వేరు. వ్యతిరేకిస్తాం దేనిలో వ్యతిరేకించాలి? రాజకీయ పరంగా ఆయన విధానాలు నచ్చట్లేదా, ఆయన తీసుకుంటున్న స్టాండ్ నచ్చట్లేదా, దానిపైన విభేదించండి, రాజకీయాల వరకే పరిమితం చేయండి. కానీ ఆ రాజకీయాలను తీసుకొచ్చి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూపించడం, పదే 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 మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా వస్తుంది అనగానే ఇమ్మీడియట్గా రెడీ అయి కూర్చుంటారు. ఆ సినిమా ఫ్లాప్ అని, అబ్బాయి అసలు ఏమి లేదని, చెత్తగా ఉందని, నాకు తెలుసు అని చెప్పేసి అనటం కావచ్చు, సినిమా కాపీ అని చెప్పేసి అనగా, లేకపోతే యాక్టింగ్ బాగోలేదని కావచ్చు, డైరెక్షన్ బాగోలేదని, పాటలు అసలు బాగోలేదని, ఇలా అనేక రకాలుగా మీరు కనుక గమనించినట్లయితే ఇటీవల కాలంలో అది మరింత తీవ్రతరమైంది. అందులో ప్రధానంగా బలి చేస్తుంది ఎవరిని అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా పైన నెగిటివ్ పబ్లిసిటీ చేయటం. చిరంజీవి గారి సినిమాలు అలాగే చేయాలని చూస్తున్నారు, రామ్ చరణ్ గారి సినిమాలు అంతెందుకు. ఇటీవల వచ్చిన మొన్న మంచి సంక్రాంతికి వచ్చింది కదా సినిమా పేరేంటది, గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ మూవీని థియేటర్లో రిలీజ్ అయ్యి అప్పుడు ఆడుతున్న సమయాల్లో, అంటే రిలీజ్ అయిన మూమెంట్లోనే బస్సులో వేసేసారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి దానిపైన ఎంత విష ప్రచారం చేస్తున్నారు అని. సరే సినిమా బాగుందా బాగోలేదు దట్ ఈస్ సెకండరీ, కానీ పైరసీ సినిమాలు డైరెక్ట్గా విడుదల చేసేసి వేసేటాలు, అలా ఏ సినిమా వచ్చినా చిరంజీవి గారి సినిమా వస్తుందనగా రెడీ అయిపోతున్నారు కొంతమంది, రామ్ చరణ్ గారి సినిమా వస్తుందనగా రెడీ అయిపోతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందనగానే ఇమ్మీడియట్గా అసలు ఆ సినిమా ఫస్ట్ బెనిఫిట్ షో పడకముందే నెగిటివ్ పబ్లిసిటీ విపరీతంగా చేస్తున్నారు. సో ఎందుకంతగా అక్కసు అంటే ఎవరి మీద అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా యుద్ధం చేస్తున్నారో వాళ్లే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని లేదా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఈ ప్రకారంగా నెగిటివ్ పబ్లిసిటీ చేసి ఇష్టారీతిగా వాళ్ళు ఇక కామెంట్స్ పెడతాం కావచ్చు, ట్రోల్స్ చేయటం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు ఎన్ని చేసినా వాళ్ళ స్థాయిని తగ్గించలేరు. వాళ్ళకి ఇవాళ వచ్చిన స్టార్డమ్ ఏం కాదు, ఒక సినిమాతోనో 2 సినిమాలతోనో నెగిటివ్ చేస్తే పోయేదేం కాదు, వాళ్ళకి ఏమీ గుర్తుంచుకోండి. కానీ ఇట్లాంటివి ఇండైరెక్ట్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీని దెబ్బ పడుతుంది, అది గుర్తుంచుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద దెబ్బ పడుతుంది అంటే అది మన మీద పడుతున్నట్లే దెబ్బ. అది ఒక సినిమా బాగుండాలి అని, ఒక కుటుంబం బాగుండాలని ఎవరైనా కోరుకోవాలి. అది ఆ కుటుంబం అని కాదు, ఈ కుటుంబం ఏ కుటుంబం అయినా కానీ ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళు లాభాలతో రావాలి, దాని కింద ఒక 100 మంది బతకాలి అని చెప్పేసి కోరుకోవాలి. కానీ అది పోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ సినిమా ఫ్లాప్ అయిపోవాలి అనే కుచ్చిత బుద్ధితో కనుక ఆలోచిస్తే రేపు ఆ పరిస్థితి నీ కుటుంబంలో కూడా నీకే ఎదురుగా వచ్చు. చివరికి నీ కుటుంబీకులే నువ్వు నాశనం అయిపోవాలి అని కూడా కోరుకునే పరిస్థితికి వస్తుంది. సో అటువంటి ఆలోచన విధానం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయికి వెళుతున్నప్పుడు మన తెలుగు వాళ్లే అదే సినిమాను ఉద్దేశించి కించపరిచేలాగా మాట్లాడతాం అనేది అది మీ విజ్ఞానానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగువాడి గౌరవం పెంచుకోవాలి అనే విధానం ఉండాలి. కానీ మనమే తగ్గించుకోవాలి, మనల్ని మనమే అవమానించుకోవాలి, మన స్థాయిని మనమే కిందకు దిగజార్చుకోవాలి అనే తరహాలో ఉంది అంటే ఇక వాళ్ళ కుచ్చిత బుద్ధికి అదే నిదర్శనం. కాబట్టి సినిమాని సినిమాగా చూద్దాం, సినిమాని బ్రతకనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది అసలు రోజు రోజుకి కనుమరుగైపోతుంది, సినిమా హాళ్ళు మూతపడిపోతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వచ్చేలాగా చేయగలుగుతున్నది పవన్ కళ్యాణ్ గారు. అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, అది కొద్ది మంది హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. సో నిన్న రిలీజ్ ఈవెంట్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ రకంగా అభిమానులు ఉంచున్నారు అంటే ఆయన పట్ల ఎంతటి అంకిత భావంతో ఉన్నారు. ఆయన ఒక మాట చెబితే తూచా తప్పకుండా పాటిస్తారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
రోడ్లు బాగోలేదు, రోడ్లు మనమే వేద్దాం ప్రభుత్వం దాకా ఎందుకు అని చెప్పేసి 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఆయన ఒక పిలుపునిస్తే జన సైనికులందరూ రోడ్డుపైకి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఆ కార్యక్రమాల్లో. సో అటువంటిప్పుడు మంచి జరుగుతున్నప్పుడు ఇంకా దానిపైన అక్కసు వెళ్ళగక్కడం, అసూయ చూపించడం అనేది ఏ మేరకు కరెక్ట్? సో పవన్ కళ్యాణ్ గారికి సినిమా అనేదే ఆయన ప్రొఫెషన్. ఆయన ఇంకా వేరే వ్యాపారాలు ఏమీ లేవు. ఆ సినిమాల ద్వారా తనకు వచ్చిన రెమ్యూనరేషన్లోనే ఆయనకి ఎంత రెమ్యూనరేషన్ వస్తే, లేకపోతే ఆయన సినిమాకి ఎంత టికెట్ ధర నిర్ణయిస్తే ఆ వచ్చిన డబ్బుల్ని చివరికి మరలా ప్రజాసేవకి అంకితం చేస్తున్నారుగా. ఎంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా వాళ్ళకు వచ్చిన సొమ్ముని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. ఏ పని చేయాలన్నా ప్రభుత్వం మంద కాదుగా. ఒకవేళ ప్రభుత్వం లేకపోతే, ప్రభుత్వం ఉందనుకోండి ఫండ్స్ రాలేదుగా అని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పారా? 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఓడిపోయారు అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 2 చోట్ల ఓడిపోయినా కానీ ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం కష్టపెట్టింది ఎంతమంది ఉన్నారు అటువంటి నాయకులు? సో సినిమాని రాజకీయాల్ని కలిపేసి సినిమాలను చంపేద్దాం, లేకపోతే వీళ్ళ సినిమాల్ని అణచివేద్దాం అనే ఆలోచన దూడతో ఉంటే మాత్రం అది మీ యొక్క సంస్కారానికి నిదర్శనంగా కనపడుతుంది. చూద్దాం. సరే, ఓవరాల్గా ఈ ఓజీ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, రికార్డులు బద్దలు కొట్టాలి అని ఒక తెలుగు ప్రేక్షకుడిగా అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.